దేవుని నామానికి మహిమ కలుగును గాక. సంసోను యొక్క జీవిత చరిత్ర మనం చూద్దాం. మన పరిశుద్ధ గ్రంథంలో ఉన్న అత్యంత శక్తివంతమైన న్యాయాధిపతుల్లో ఒకరు సంసోను. ఆయన కథ ప్రధానంగా న్యాయాధిపతులు 13 నుండి 16 అధ్యాయాలలో కనిపిస్తుంది. సంసోను జీవితం దేవుని శక్తి, మనుష్య బలహీనత, పశ్చాత్తాపం మరియు విశ్వాసం గురించి గొప్ప సందేశాన్ని ఇస్తుంది. సంసోను జననం ఇశ్రాయేలీయుల దేవుని మాట వినక పాపాలలో జీవించినప్పుడు ఫిలిష్తీయులు వారిని చాలా సంవత్సరాలు బాధించారు. ఆ సమయంలో దేవుడు ఇశ్రాయేలును రక్షించడానికి సంసోను అనే బాలుడిని ఏర్పరచాలని నిర్ణయించాడు. సంసోను తల్లి వృద్ధురాలు. ఒకరోజు దేవుని దూత ఆమెకు ప్రత్యక్షమై ఇలా చెప్పాడు, నీకు కుమారుడు పుడతాడు. అతడు జన్మించినప్పటి నుండి దేవునికి ప్రత్యేకించబడిన నాజీరుడిగా ఉంటాడు అని చెప్పాడు. నాజీరుడు అంటే దేవునికి ప్రత్యేకంగా అంకితం చేయబడినవాడు. అతడు మద్యం చేయకూడదు, అపవిత్రమైన దానిని తాకకూడదు, తల వెంట్రుకలు కత్తిరించుకోకూడదు. సంసోను తల్లిదండ్రులు దేవుని మాట ప్రకారం జీవించారు. కొంతకాలానికి సంసోను జన్మించాడు. దేవుని ఆత్మ అతనిపై పనిచేయడం ప్రారంభించింది. సంసోను యొక్క అసాధారణ బలం. సంసోనుకు దేవుడు అద్భుతమైన శారీరక బలాన్ని ఇచ్చాడు. అది సాధారణ మానవ బలం కాదు. దేవుని ఆత్మ అతనిపై వచ్చినప్పుడు అతడు అసాధారణ కార్యాలు చేశాడు. ఒకసారి సంసోను ఒంటరిగా వెళ్తుండగా ఒక సింహం అతనిపై దాడి చేసింది. కానీ దేవుని శక్తితో అతడు ఆ సింహాన్ని చేతులతో చీల్చివేశాడు. ఇది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. మరొకసారి ఫిలిష్తీయులు అతన్ని బంధించడానికి వచ్చినప్పుడు అతని కొత్త తాడులను దారంలా తెంచి గాడిద దవడ ఎముకలతో 1000 మంది శత్రువులను సంహరించాడు. ఈ సంఘటనలు సంసోను బలం దేవుని నుండి వచ్చిందని చూపిస్తాయి. సంసోను యొక్క బలహీనత. సంసోను బలవంతుడు అయినప్పటికీ అతనికి ఒక బలహీనత ఉంది. అది స్త్రీలపై అధిక ప్రేమ మరియు భావోద్వేగాల నిర్ణయాలు. దేవుడు అతన్ని ప్రత్యేకమైన సేవకు పిలిచిన సంసోను చాలాసార్లు దేవుని చిత్తానికి విరుద్ధంగా ప్రవర్తించాడు. ఫిలిష్తీయుల స్త్రీలతో సంబంధాలు పెట్టుకున్నాడు. ఈ కారణంగా అతని జీవితంలో సమస్యలు పెరిగాయి. దెలీలా కథ. దెలీలా అనే స్త్రీ సంసోను జీవితంలో కీలక పాత్ర పోషించింది. ఫిలిష్తీయ నాయకులు దెలీలాను ఉపయోగించి సంసోను బలం యొక్క రహస్యాన్ని తెలుసుకోవాలని ప్రయత్నించారు. దెలీలా పదే సంసోను అడిగింది, నీ గొప్ప బలం ఎక్కడ ఉంది? మొదట సంసోను నిజం చెప్పలేదు, కానీ చివరకు ఆమె ఒత్తిడికి లొంగిపోయి తన రహస్యాన్ని చెప్పాడు. అతడు ఇలా అన్నాడు, నా తల వెంట్రుకలు కత్తిరిస్తే నా బలం పోతుంది, ఎందుకంటే నేను దేవునికి ప్రత్యేకింపబడిన నజరేయుడిని. ఆ రాత్రి సంసోను నిద్రలో ఉండగా దెలీలా అతని వెంట్రుకలు కత్తిరించింది. వెంటనే అతని బలం పోయింది. ఫిలిష్తీయులు వచ్చి అతన్ని పట్టుకున్నారు. సంసోను ఆత్మీయంగా పడిపోవడానికి కారణాలు. ఫిలిష్తీయులు సంసోనును బంధించి అతని కళ్ళను పీకివేశారు, గొలుసులతో శరీరాన్ని కట్టేశారు, ఇంకా చెరసాలలో అతన్ని వేయించారు. ఇంకా ఇప్పుడు శక్తివంతమైన సంసోను ఇప్పుడు బలహీనుడిగా మారాడు. ఇది దేవుని నుండి దూరమైన మనిషి ఎంత దిగజారిపోతాడో చూపిస్తుంది. కానీ అక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. సంసోను వెంట్రుకలు మళ్ళీ పెరగడం ప్రారంభించాయి. ఇది దేవుడు ఇంకా అతన్ని పూర్తిగా విడిచిపెట్టలేదని సూచిస్తుంది. సంసోను యొక్క చివరి ప్రార్థన మరియు విజయములు చూసినట్లయితే, ఒకరోజు ఫిలిష్తీయులు తమ దేవుడు దాగోనుకు పెద్ద పండుగ చేశారు.
సంసోనును ప్రజల ముందు అవమానించడానికి దేవాలయానికి తీసుకువచ్చారు. ఆ సమయంలో సంసోను దేవునికి హృదయపూర్వకంగా ప్రార్థించాడు. ప్రభువా, ఇంకొకసారి నాకు బలం ఇవ్వు. దేవుడు అతని ప్రార్థన విన్నాడు. సంసోను దేవాలయపు 2 ప్రధాన స్తంభాలను బలంగా నెట్టాడు. వెంటనే ఆ భవనం కూలిపోయింది. ఆ రోజు సంసోను తన మరణంతో అనేక మంది ఫిలిష్తీయులను సంహరించాడు. అతని చివరి విజయం గొప్పదిగా నిలిచింది. సంసోను జీవితంలో ముఖ్యమైన పాఠాలు: దేవుడు ఇచ్చిన వరాలను జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేవుడు ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన వరాలు ఇస్తాడు. వాటిని తప్పుగా ఉపయోగిస్తే నష్టం జరుగుతుంది. రెండవది, బలహీనతలను నిర్లక్ష్యం చేయకూడదు. సంసోను బలవంతుడు అయినప్పటికీ తన బలహీనతల కారణంగా పడిపోయాడు. మూడవది, దేవుని నుండి దూరమైన శక్తి తగ్గిపోతుంది. సంసోను బలం దేవుని ద్వారా వచ్చింది. దేవుని ఆజ్ఞను అతిక్రమించినప్పుడు అతడు బలహీనుడయ్యాడు. నాలుగవది, నిజమైన పశ్చాత్తాపానికి దేవుడు స్పందిస్తాడు. చివరిలో సంసోను ప్రార్థించినప్పుడు దేవుడు అతనికి మళ్ళీ బలం ఇచ్చాడు. ఐదవది, బయట బలం కన్నా ఆత్మీయ బలం ముఖ్యమైనది. శారీరక శక్తి తాత్కాలికం, కానీ దేవునిపై విశ్వాసం శాశ్వతం. ముగింపుగా చూసుకుంటే సంసోను జీవితం విజయం, బలం, తప్పులు, బాధ, పశ్చాత్తాపం మరియు దేవునితో నిండిన కథ. దేవుని కృపతో నిండిన కథ అన్నమాట. అతడు ఎన్నో తప్పులు చేసినప్పటికీ దేవుని బలం వైపు తిరిగాడు. అందుకే సంసోను కథ మనకు చాలా గొప్ప బోధన ఇస్తుంది. మనిషి బలం దేవుని దగ్గర నుండే వస్తుంది. సంసోను జీవితం మనకు దేవునిపై విశ్వాసం ఉంచాలని, బలహీనతలపై జాగ్రత్తగా ఉండాలని, తప్పు చేసినప్పుడు పశ్చాత్తాపంతో దేవుని వైపు తిరగాలని నేర్పిస్తుంది. ఇది సంసోను యొక్క జీవిత చరిత్ర. అందరికీ వందనాలు.